దశాబ్దాలుగా బిఎల్ఏ చేస్తున్న పోరాటం సఫలం. పాక్ పోలీసులు ఆర్మీని చంపేస్తున్న బిఎల్ఏ వేదుల్లోకి వచ్చి గొంతెత్తి తీర్పును ప్రకటించుకున్న ప్రజలు. అపారమైన ఖనిజాలు, వనరులున్న అభివృద్ధి లేదు. ముప్పేట దాడులతో పాకిస్తాన్ వణికిపోతుంది. ఇటు భారత్, అటు ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు బలూచిస్తాన్ పాకిస్తాన్ కు చుట్టూ శత్రువులనే తయారు చేసుకుంది. ఒక్క చైనా తప్ప ఆ దేశాన్ని ఎవ్వరూ దేకడం లేదు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు చుక్కలు కనిపించాయి. ఇంతలోనే బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీని ముప్పతిప్పలు పెడుతోంది. క్వెట్టా దాటి రావాలంటూ సవాల్ విసురుతోంది. తాజాగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. బలూచిస్తాన్ ఉగ్రమకారులు అనుకున్నదే చేశారు. ఒకవైపు భారత్తో కయ్యానికి పాక్ కాలు దువ్వుతుంటే, అటు బలూచిస్తాన్ ఉద్యమకారులు పెట్టరేగిపోయారు. పాకిస్తాన్ ఆర్మీపై విరుచుకుపడుతున్నారు. వరుసపెట్టి పాకిస్తాన్ పోలీసులు ఆర్మీని చంపేస్తున్నారు. క్వెట్టా దాటి అడుగు పెట్టాలంటే వణికిపోయేలా చేస్తోంది. తాజాగా బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఇక నుంచి పాకిస్తాన్ పౌరులుగా కాకుండా బలూచిస్తాన్ సిటిజన్లుగా గుర్తించాలని ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ ప్రకటించారు. భారత్ సహా ప్రపంచ దేశాలని బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. బలూచిస్తాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి గొంతెత్తి తీర్పును ప్రకటించుకున్నారు. ప్రపంచం ఇక ఎంత మాత్రం సైలెంట్ గా ఉండొద్దని స్పష్టం చేసింది. బలూచ్లో ఉన్న పాక్ బలగాలు, ప్రభుత్వ సిబ్బంది వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. బలూచ్ ప్రజలపై పాకిస్తాన్ దశాబ్దాల అణచివేతలు, నరమేధానికి పాల్పడింది. దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ, భద్రతా బలగాల ద్వారా కిడ్నాప్లు, మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి విముక్తి కోసం పాక్ నుంచి స్వతంత్రాన్ని కోరుకుంది. దశాబ్దాలుగా బలూచ్ ఉద్యమకారులు చేస్తున్న పోరాటం సఫలమైంది. బలూచిస్తాన్ లో ప్రధాన వేర్పాటువాద సంస్థగా ఎదిగిన బిఎల్ఏ సామాన్య పౌరులు సహా భద్రతా దళాలు, చైనా జాతీయులు, బలూచిస్తాన్ లో పనిచేస్తున్న ఇతర ప్రావిన్సుల వారిపై దాడులకు పాల్పడుతోంది. ఆ ప్రావిన్స్ లో 20 భారీ దాడులు చేసింది. కొన్ని రోజుల క్రితం రైలు హైజాక్, భద్రతా బలగాలపై దాడితో వేర్పాటువాదులు వ్యూహం మార్చారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి పాకిస్తాన్ ఆర్మీని మట్టుబెడుతున్నారు. బలూచిస్తాన్ లో వేర్పాటువాదులు, ప్రభుత్వానికి మధ్య అనేక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 1973, 77 మధ్య 4 ప్రధాన ఘటనలు చోటు చేసుకున్నాయి. 2006లో బలూచ్ మారీ నేతృత్వంలో ఎన్నో మార్పులతో ముందుకొచ్చింది బిఎల్ఏ. 2007లో బలూచ్ ను పాకిస్తాన్ భద్రతా దళాలు ఆఫ్ఘనిస్తాన్తో మట్టుబెట్టాయి. అప్పటి నుంచి కొంతమంది స్థానిక నేతల మార్గదర్శకత్వంలో కొనసాగింది. పాకిస్తాన్ భూభాగంలో బలూచిస్తాన్ 43% విస్తరించి ఉంది. ఇక్కడి ఘర్షణలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ పేదరికం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. తమను పరాయి పౌరులుగా చూస్తున్నారనే వంచనకు గురయ్యామనే భావన స్థానికుల్లో బలంగా ఉందని తెలుస్తోంది. అపారమైన ఖనిజాలు, వనరులు ఉన్నప్పటికీ స్థానికులకు ప్రయోజనం చేకూరకపోవడం వంటివి కఠోర వాస్తవాలని, వీటికి పరిష్కారం కనుక్కోవడంలో ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయని బలోచ్ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. బలూచిస్తాన్లో పరిస్థితులు క్షీణించడానికి నాటి లెఫ్టినెంట్ జనరల్ పర్వేజ్ ముషరఫ్ కారణమనే వాదన కూడా ఉంది. 2005లో ముషరఫ్ అధికారంలో ఉన్న సమయంలో ఓ మహిళా వైద్యురాలపై జరిగిన అత్యాచారం సంచలనం రేపింది. భారీ స్థాయిలో ఆందోళనలు జరిగినప్పటికీ చర్యలు తీసుకునేందుకు ముషరఫ్ నిరాకరించారని, ఆ పరిణామం పాక్ సైన్యాన్ని ఇబ్బంది పెట్టిందని బిఎల్ఏ చెబుతోంది.